నీకు 10th లో మంచి మార్క్స్ వచ్చాయి కదా, ఎన్ని వచ్చాయి నీకు? 546. సైకిల్ అడిగావు కదా, బాగుందా? బాగుంది సార్. నేను ఎన్ని రోజులు మా అమ్మని అడిగినాను సార్, మా అమ్మ మా నాయన్ని అడుగుతుంటే తీసేయలేదు. మీ సతీష్ అన్న 2 జతల బట్టలు సైకిల్ పంపించారు నీకు, అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పుకో. సతీష్ అన్న థ్యాంక్స్, నా అన్నలాగా పంపించిన దానికి, గుడ్డలో సైకిల్ పంపించిన దానికి. మీ స్కూల్ ఫ్రెండ్స్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ చెప్తావా? శివకేశవ. శివకేశవనా? అబ్బాయి నీకు బాగా సపోర్ట్ చేస్తాడా? సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు సార్ మాట్లాడేదానికి. ఫోన్ చేసిన ఎవరు ఎట్టున్నారా బాగున్నారా అని మాట్లాడుకుంటాను సార్. ఇప్పుడు నేను ఏమంటే నేను నిల్చుకుని వాడు అక్కడే పోతున్నాడు సార్ కాలేజీకి. నువ్వు వెళ్ళొచ్చు కదా అబ్బాయితో కాలేజ్కి. అంటే మరి పిల్లకాయలు ఎగతాలు పడతారని పాటలేదు సార్. వాడు చదువుతానంటే మా అభ్యంతరం ఏమిలే, వాడు భవిష్యత్తుమే మాకు కావాలి. ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు పిలిచినప్పుడు కానీ ఇటు పోయేది లేదు, ఏనైనా పోవట్లేదు వాళ్ళు పిలుస్తున్నారని. వద్దమ్మా ఎగతాలు చేస్తారు నన్ను వాళ్ళు నవ్వుకుంటారని బాధపడేవాడు. హైట్ వెయిట్ అనేది ప్రాబ్లమే కాదు. నువ్వు కష్టపడి చదివి సక్సెస్ అయ్యావంటే నేను ఎగతాళి చేసిన వాళ్ళందరూ సిగ్గుపడతారు. ఓకేనా? ఓకే.